హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు అప్పాలు వేస్తున్నా అండి. బియ్యం పిండితో అప్పాలు వేస్తున్నా. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. కొంచెం ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎల్లిగడ్డ వేసానండి. జీలకర్ర ఎల్లిగడ్డ కొంచెం ఫ్రై అవ్వగానే వాటర్ వేసుకుందాము. నేను ఆ ముంతతో 3 ముంతల పిండి తీసుకున్నా అండి. అదే ముంతతో 2 ముంతల వాటర్ తీసుకున్నాను. ఏదైనా మీరు దేనితోనైనా తీసుకోండి. 3 పిండి తీసుకుంటే 2 వాటర్ అండి. సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొంచెం ఓమా, నువ్వులు కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి. నువ్వులు ఎక్కువ ఉంటే చాలా బాగుస్తాయి టేస్ట్. ఒక 3 స్పూన్ల సాల్ట్, ఒక గ్లాస్ పిండికి ఒక స్పూన్ సాల్ట్ అలా తీసుకున్నాను. ధనియాలు, కచ్చపచ్చగా దంచిన ధనియాలు, 2 స్పూన్స్ కారం. దీంట్లో కావాలంటే మీరు శనగపప్పు నానబెట్టి వేసుకోవచ్చు, పల్లీలు వేయించి చిన్న చిన్న ముక్కలు వేసి వేసుకోవచ్చు. నాకైతే ఇలానే ఇష్టం అండి. నేను అందుకే ఇలా సింపుల్గా వేసుకుంటున్నా. ఇప్పుడు నేను తీసుకున్న పిండి జల్లెడతో పెట్టి రెడీగా పెట్టుకున్న ఆ పిండిని ఆ గిన్నెలో వేసేసి బాగా కలుపుతున్నానండి. ఇంకా నేను చేసిన కొలతకైతే ఇంకా వాటర్ ఏం పట్టాయండి. వాటర్ అనేది సరిపోయినాయి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి అదే బేషన్ బౌర్లేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచానండి. మంచిగా ఉమ్మగిలించాను. అలా చేస్తే పిండి మంచి క్రిస్పీగా వస్తాయండి. అప్పాలైనా చేగోలైనా. ఇప్పుడు పిండి ముద్దలన్నీ పిసికి పెట్టుకున్నాను. మా బాబుకి అలా కొంచెం ఆయిల్ వేసిచ్చాను. మా పాప బాబు ఇద్దరు నాకు హెల్ప్ చేశారండి. వాళ్ళే మిషన్లో ఒత్తిస్తే నేను డైరెక్ట్ గోలించుకున్నానండి. ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ తెప్పించి ఒక ఆయిల్ ప్యాకెట్ మొత్తం వేసేసానండి. ఎందుకంటే నేను వెస్టేజ్ ఆయిల్ వాడతాను, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఇంకా వెస్టేజ్ ఆయిల్ వద్దని చెప్పేసి గోలించడానికి ఒక ఆయిల్ ప్యాకెట్ తెప్పించి సపరేట్గా అది మొత్తం వేసేసి ఇంకా అప్పాలు గోలిస్తున్నానండి. మా పిల్లలు హెల్ప్ చేసారు, చాలా తొందరగా అయిపోయినాయి. చూడండి, ఒక జల్లెడ పెట్టి జల్లెడలో తీస్తుంటే ఇలా ఆయిల్ వచ్చేస్తుందండి. డైరెక్ట్గా తీసుకోవద్దండి. అంటే ఈ విషయం అందరూ తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. డైరెక్ట్గా తీసుకుంటే అప్పాలంతా ఆయిల్ ఉంటాయండి. ఇగో ఇలా చిన్న చిన్న ఉల్లలు కట్టి కొంచెం ఆయిల్ వేసి ఇట్లా చేసిస్తే పిల్లలకు చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ పట్టదు అప్పాలకి. ఇగో నేను తీసుకున్న పిండి కొలతకు ఎన్ని అప్పాలు అయినాయండి. ఇగో జల్లెడ తీసి ఆయిల్ చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో. అప్పుడప్పుడు మధ్యలో వాడుతున్నాం కానీ ఇంకా అంత ఆయిల్ ఉందండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. నేను ఇవి ఎందుకు చేస్తున్నానో ఆ విషయం మీకు చెప్పలేదు కదండి. నేను స్వామివారి పిలుపు వచ్చిందండి మాకు. తిరుపతికి వెళ్తున్నాం మేము ఆ స్వామివారిని దర్శించుకోవడానికి. దానికోసం స్నాక్స్ అన్నీ రెడీ చేసుకోవడానికి ఈరోజు అప్పాలు చేశాను. ఇంకా ఈవినింగ్ అన్నా రేపు మార్నింగ్ అన్నా వేరే స్నాక్స్ చేస్తాను. ఇంకా 2 డేస్ ఉందండి మేము బయలుదేరడానికి. తొందరగా మూత పెట్టద్దండి. మూత పెడితే ఆయిల్ స్మెల్ వస్తుంది. ఒక ½ అన్ అవర్ అలా వదిలేసి అప్పుడు మూత పెట్టి స్టోర్ చేసుకోవాలండి. అలాగే క్రిస్పీగా ఉంటాయి ఎన్ని రోజులైనా. నా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.